రాజధాని అమరావతిపై వైసీపీ ఇలాగే అబద్దాలు కొనసాగిస్తే ఈసారి 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాజెక్టుల కంటే తక్కువేనని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 2 వాగులపై 69 బ్రిడ్జీలు కడుతున్నట్లు మంత్రి వివరించారు. వర్షాకాలం ఎక్కడా నీరు నిల్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఎక్కువ జేసీబీలను పెట్టి పనులు పూర్తి చేయాలన్నారు. మనం కట్టే అనేక భవనాలు ఐకానిక్ అని, అందుకే వాటికి ఖర్చు ఎక్కువగా ఉందని నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఆఫీస్ కాంప్లెక్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆఫీసుల కాంప్లెక్స్కి 1299 కోట్లు శాంక్షన్ చేశారు. 23.25 లక్షల చదరపడుగులు కట్టడానికి. దానికి అయ్యేది 5587. తర్వాత వాళ్ళ యొక్క రెసిడెన్షియల్ కాంప్లెక్స్లకి శాంక్షన్ చేశారు 1234 కోట్లు, 31.3 లక్షలు. దానికి అయ్యేది 3945 అని ఒక పత్రిక వేసింది. ఈ పత్రిక ఏముందండి, సాక్షే. ఇక్కడ ఎందుకు అంత అవుతుందని, కట్టే బిల్డింగులను బట్టి ఖర్చు అవుతుందండి. వాళ్ళు ఇచ్చింది 3000 రెసిడెన్షియల్కి 3945 రూపాయలు చదరపడకని ఇచ్చారు. కరెక్టే. మన దగ్గర కూడా ఈరోజు హ్యాపీనెస్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే కడుతున్నామో అది 29 లక్షలు కడుతున్నాము. దానికి టెండర్ పిలిచింది 984 కోట్లు. చదరపడికి 3393 రూపాయలు మాత్రమే. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు యావరేజ్న 3945 రూపాయలు ఎందో హౌసెస్కి, అధికారుల భవనాలకి 3945 రూపాయలని యావరేజ్ని ఇచ్చిందో, మన హ్యాపీనెస్ తీసుకుంటే 3395, దానికంటే తక్కువ 600. టెండర్ ఇచ్చాము, జరుగుతూ ఉంది బ్రహ్మాండంగా వర్క్. 3393 పని. మన గజిటెడ్ ఆఫీస్ తీసుకుంటాం, గజిటెడ్ ఆఫీసెస్ 27.22 లక్షల చదరపడగలు. దానికి ఇచ్చింది 1003 కోట్లు. దానికి అయింది కూడా 3684 రూపాయలు చదరపడకి. ఈరోజు మన గజిటెడ్ ఆఫీసర్స్ యొక్క బిల్డింగ్ కానీ, లేదా హ్యాపీనెస్ బిల్డింగ్ కానీ, అంటే నివాస యోగానికి ఇచ్చింది ఈరోజు క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క అమౌంట్ నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన దానికంటే తక్కువ. అది చెప్పరు, ఆ విషయాన్ని చెప్పరు. ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ కడుతున్నావో చెప్తా, ఐకానిక్ బిల్డింగ్స్ అవుద్ది. డయాగ్రీ టెక్నాలజీ. ఈరోజు పార్లమెంట్ భవన్ తీసుకోండి, పార్లమెంట్ భవన్ 16,916 అయింది, ఐకానిక్. అదేవిధంగా తెలంగాణ సచివాలయం తీసుకోండి, 13,768 రూపాయలు అయింది స్క్వేర్ ఫీట్. అది చెప్పరు. ఫస్ట్ టెండర్ ఇచ్చింది చెప్తారు, పూర్తయిన తర్వాత ఎంత అయింది, డీవియేషన్స్ ఎంత, ఫర్దర్ టెండర్స్ ఎంత, ఇవేమీ చెప్పకుండా ప్రజలను అడ్డదారులు పట్టించడం కరెక్ట్ కాదు. మీరు ఇలా ప్రజలకు కానీ అబద్ధాలు చెప్తూ పోతే ఆ 11 సీట్లు మిగలవు. నేను చాలా క్లియర్ చేస్తున్నా. మీరు డేటా కంపేర్ చేసి చెప్పండి.